హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అపెక్స్ ట్యూటోరియల్స్. నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా. మనం ఆ వెయిటేజ్ ప్రకారం మనం చాప్టర్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దామని చెప్పేసి. సో ముందుగా మనం ఫస్ట్ ప్రాబబిలిటీ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం ముందుగా ప్రాబబిలిటీలో ఉన్న అన్ని సినప్సెస్, ఫార్ములాస్, దాని యొక్క డెఫినేషన్స్ అన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వద్దాం. సో దట్ మీకు క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ వినే ఉంటారు మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ, బట్ ఒకసారి రివైజ్ చేయడానికి నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ముందుగా ప్రాబబిలిటీ డెఫినేషన్ చూసినట్టయితే మనం ప్రాబబిలిటీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ మెజర్స్ ద ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ యూజింగ్ నంబర్ అనమాట. అంటే ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ని కౌంట్ చేసేదనమాట. అంటే ఛాన్స్ రావడానికి ఎంత ఉన్నదని చెప్పేదనమాట. ప్రాబబిలిటీ అంటే ఏంటి, పర్టికులర్ ఈవెంట్ జరిగినప్పుడు ఏదైనా మనకు కావాల్సిన ఒక సినియారియో అంటే మనకు ఒకటి రావాల్సింది ఏమైనా పర్టిక్యులర్‌గా ఎన్ని టైమ్స్ వస్తది, అది రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పేదే ప్రాబబిలిటీ అనమాట. రావడానికి వచ్చే ఛాన్స్ ఎంత అని చెప్పేదే ప్రాబబిలిటీ అని సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. చూడండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఫండమెంటల్ డెఫినిషన్స్‌లో ప్రాబబిలిటీ చూడండి. ది ఛాన్స్ దట్ అన్ ఈవెంట్ విల్ ఆర్ విల్ నాట్ అక్కర్డ్ ఈజ్ అన్ ఎక్స్‌ప్రెస్డ్ బిట్వీన్ 0 అండ్ 1 అనమాట. అంటే ఏదైనా ఒక ఛాన్స్ రావడానికి, ఛాన్స్ రాకపోవడానికి ఇప్పుడు ప్రాబబిలిటీ ఎంత ఉంటది మనకి, 0 నుంచి 1 మధ్యలో మాత్రమే ఉంటదనమాట. సో దాన్ని ప్రాబబిలిటీ అనేది మనం ఎప్పుడు ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం, 0 నుంచి 1 మధ్యలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేస్తాం అనమాట. మీరు ఆన్సర్ చూసినట్టయితే మీకు ప్రాబబిలిటీలో అన్ని ఆన్సర్స్ 0 నుంచి 1 మధ్యలో మాత్రమే ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సరే 0 కన్నా 1 కన్నా ఎక్కువొచ్చినా లేదా 0 కన్నా మైనస్‌లో వచ్చినా సరే ఆన్సర్, అది ప్రాబబిలిటీ రాంగ్ అని మీనింగ్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ప్రాబబిలిటీలో ఆన్సర్ ఎప్పుడు ఎలా వస్తది మనకి, ఏ క్వెషన్‌కైనా సరే 0 నుంచి 1 మధ్యలో మాత్రమే వస్తది ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి. ఇట్ కెన్ ఆల్సో బి రిప్రజెంటెడ్ యాస్ ఎ పర్సెంటేజ్ వేర్ 0% డినోట్స్ ద ఇంపాసిబుల్ ఈవెంట్. మనం పర్సెంటేజ్‌లో కూడాని రిప్రజెంట్ చేస్తాం అనమాట ప్రాబబిలిటీని. సో 0% వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. అది జరగదు. మనం ఏదైనా అది రావడానికి ఛాన్స్ లేదనమాట. ఒక ఈవెంట్ జరిగినప్పుడు మనం ఒక పర్టిక్యులర్‌గా ఒకటి రావాలనుకున్నప్పుడు అది రాదని మీనింగ్ అనమాట. మీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్స్‌లో చెప్పాలంటే ఇప్పటికి ఇంకా మనం ఆ ఎగ్జాంపుల్స్ ఇంకా డిస్కస్ చేయలేదనక సో మీకు దాని గురించి కొంచెం అవగాహన లేకపోవచ్చు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క ఆహ్, క డైస్ తీసుకున్నామనుకో. ఒక డైస్ తీసుకొని అందులో ఒక డైస్ రోల్ చేసినప్పుడు 8 రావాలన్నామనుకో. ఆ డైస్‌లో ఉండేదే 6 ఎయిట్స్. సో మనకి 8 ఎలా వస్తది? సో అది 0%. 8 రావడానికి 0% ఛాన్స్ కూడా లేదు. సో దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అని అంటాం. సో దాన్ని అక్కడ 0% ఛాన్స్ ఉన్నట్టు. 100% ఇంప్లిపైస్ సెర్టైన్ ఈవెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఏదైనా ఒకటి జరిగినప్పుడు డామ్ ష్యూర్‌గా పక్కాగా వచ్చేదనమాట. లెట్స్ సపోజ్ మనకి కాయిన్ ఎగరేసినప్పుడు ఎయిదర్ ఎయిదర్ హెడ్ కానీ, టెయిల్ కానీ రెండిట్లి రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగామనుకో, ఏదోటి ఒకటి రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగామనుకో, అది పక్కాగా రెండిట్లో ఏదోటి ఒకటి వస్తది. ఎందుకంటే కాయిన్‌కి ఉండేదే 2 సైడ్స్, హెడ్, టెయిల్. ఆ రెండిట్లో ఏదో ఒకటి రాకుండా అయితే ఉండదు కదా! పక్కాగా ఒకటొస్తది. సో అది 100% ఇంప్లైస్ ఎ సెర్టైన్ ఈవెంట్ అంటే అదనమాట. సో లెట్స్ సపోజ్ నోటేషన్ చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ పి ఆఫ్ ఈ. సో ఏదైనా ఒక ఈవెంట్‌కి ప్రాబబిలిటీ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దాన్ని పి ఆఫ్ ఈ కింద రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇలా పి ఆఫ్ ఈ కింద పి అని రాసి బ్రాకెట్‌లో ఈ అని పెట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం 0.5 ప్రాబబిలిటీ మీన్స్ దేర్ ఈజ్ ఎ 50% అంటే హాఫ్ ఛాన్స్ అనమాట. హాఫ్ ఛాన్స్ ఆఫ్ ద ఈవెంట్ హ్యాపెనింగ్ ఏంటంటే 0.5% ప్రాబబిలిటీ. 0.5 ప్రాబబిలిటీ అంటే దాని మీనింగ్ ఏంటి? అది హాఫ్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉందని దాని మీనింగ్ అనమాట. చూడండి. కాయిన్ ఎగరేసాం అనుకో దానికి ఏమవుతది? హాఫ్ ఆఫ్ ద పర్సెంటేజ్ హెడ్ రావడానికి ఉంటది. హాఫ్ ఆఫ్ ద పర్సెంటేజ్ టెయిల్ రావడానికి ఉంటది. సో అక్కడ మనకి రెండిట్లికి హాఫ్ ఆఫ్ ద పర్సెంటేజ్ అనమాట. సో అలా ప్రాబబిలిటీ కనుక్కుంటాం. నెక్స్ట్ వన్ చూడండి. రాండమ్ ఎక్స్‌పెరిమెంట్. సో ఈ టర్మ్స్ ఉంటాయి. ఈవెంట్స్, ఔట్‌కమ్స్ ఈ టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ అన్నీ తెలుసుకుంటేనే మీరు ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ స్పీడ్‌గా సాల్వ్ చేయగలుగుతారనమాట. సో అందులో ఒక టర్మే ఈ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ ఇవన్నీ ఎక్కువగా క్వెషన్స్‌లో వింటాం ఈ వర్డ్స్ అన్నీ. సో ఆ వర్డ్స్ అన్నీ ఏంటన్నది మీరు డెప్త్‌గా తెలుసుకుంటే మీరు క్వెషన్స్ క్లియర్‌గా అర్థమవుతాయి. సో దట్ మీరు ఆన్సర్స్ ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలుగుతారనమాట. చూడండి. రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏంటో చూడండి. అన్ ఎక్స్‌పెరిమెంట్ ఈస్ కాల్డ్ ఎ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ ఇఫ్ ఆల్ ఇట్ ఔట్‌కమ్స్ ఆర్ నోన్ బిఫోర్ హ్యాండ్. అంటే ఏంటి? దాంట్లో ఉన్న అన్ని ఔట్‌కమ్స్ మనకు ముందే తెలిసుండాల. అర్థమైందా? అందులో ఉన్న అన్ని ఔట్‌కమ్స్ మనకు ముందే తెలిసుండాలి. లెట్స్ సపోజ్ మనకి హెడ్ ఒక కాయిన్ ఎగరేసామనుకో. ఒక కాయిన్ ఎగరేసినప్పుడు మనకేమవుతది మనకి? అందులో ఉన్న హెడ్, టెయిల్ అని మనకు తెలుసు. అందులో 2 సైడ్స్ ఉంటాయి. ఆ 2 సైడ్స్ ఏంటో మనకు తెలుసు.
సో, అలా మనకు ముందుగా తెలిసుండాలి. అందులో ఏమేమైతే ఔట్‌కమ్స్ ఉన్నాయో, ఔట్‌కమ్స్ ఉన్నాయో అవన్నీ మనకు ముందుగా తెలిసుండాలి. దాన్ని ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటారు. అలాగే ఇంకోటేంటి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రిడిక్ట్ ద ఎగ్జాక్ట్ ఔట్‌కమ్ ఇన్ అడ్వాన్స్. అంటే ఏంటంటే అడ్వాన్స్‌గా అంటే మనం ముందుగా మనం ఏదైతే పడుతుందనేది ముందుగా మనం చెప్పలేకపోవాలనమాట. సో, ఎగ్జాక్ట్‌గా చెప్పగలిగే ఉంటాం. అది ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అవ్వదు. మనకి ఏది పడుతదో మనకు తెలీదు. సో, అలాంటి దాన్ని ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అని అంటాం అనమాట. ఏంటి మనకి ముందుగా ఏం పడతదన్నది మనకు ముందుగా తెలియకూడదు. ఏమేమి ఔట్‌కమ్స్ ఉన్నాయో మనకు ముందుగా తెలిసుండాలా. అవి ఎన్ని సార్లు పడతాయనేది మనకు తెలిసుండకూడదు. సో, అలాంటి ఎక్స్‌పెరిమెంట్‌ని ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి టాసింగ్ ఏ కాయిన్. ఏంటి కాయిన్ ఎగరేసినప్పుడు యూ నో ద ఔట్‌కమ్స్ ఆర్ హెడ్ అండ్ టెయిల్స్. అంటే ఔట్‌కమ్స్ ఏంటి హెడ్ అండ్ టెయిల్స్. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే. హెడ్ అండ్ టెయిల్స్ అని మనకు తెలుసు. బట్ యూ డోంట్ నో ద విచ్ వన్ యూ విల్ గెట్ ఆన్ ద నెక్స్ట్ టాస్. నెక్స్ట్ టాస్ ఏసినప్పుడు మనకి ఏది పడతదన్నది మనకు తెలీదు. సో, దీన్ని ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటారనమాట. మనకి ఔట్‌కమ్స్ తెలిసుండాలా. బట్ ఏం తెలియకూడదు. అది మనకి నెక్స్ట్ ఏసినప్పుడు ఆ ఎక్స్‌పెరిమెంట్ జరిగినప్పుడు ఏది ఔట్‌కమ్ వస్తదో అని మనకు తెలియకూడదు. ఔట్‌కమ్ అంటే ఏంటి చూడండి. ముందు అసలు ఔట్‌కమ్ అనుకున్న చోట ముందు ఔట్‌కమ్ అంటే చూడండి. యాన్ ఔట్‌కమ్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్. ఏంటంటే ఔట్‌కమ్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా! సో, దాని యొక్క రిజల్టే మనకి ఈ ఔట్‌కమ్ అనమాట. ఔట్‌కమ్ అంటే ఏంటి? ర్యాండమ్ ఎక్స్‌పెరిమెంట్ యొక్క రిజల్ట్. ఎగ్జాంపుల్ చూడండి. వెన్ వి రోల్ ఎ డైస్ గెట్టింగ్ ఎ 6 ఈజ్ ఎ స్పెసిఫిక్ ఔట్‌కమ్ అనమాట. ఏంటంటే ఒక రోల్ ఒక డైస్‌ని రోల్ చేసినప్పుడు మనకేమవుతది? గెట్టింగ్ ఎ 6 రాడానికి అదొక స్పెసిఫిక్ ఔట్‌కమ్ అనమాట 6 రాడానికి. సో, దాన్ని అలా 6 రాడానికి, 3 రాడానికి అదొక పర్టిక్యులర్ ఔట్‌కమ్. సో, దాన్ని ఔట్‌కమ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఈవెంట్ అంటే చూడండి. అన్ ఈవెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఔట్‌కమ్స్. అంటే ఈవెంట్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ఔట్‌కమ్స్‌ని కలిపి ఈవెంట్ అని అంటాం అనమాట. ఐదర్ సెట్ అని అవ్వచ్చు, ఐ మీన్ ఎక్కువ ఔట్‌కమ్స్ అవ్వచ్చు, లేదా సింగిల్ ఔట్‌కమ్ అవ్వచ్చు. చూడండి. ఇట్ కెన్ హావ్ ఎ సింగిల్ ఔట్‌కమ్స్ ఆర్ మల్టిపుల్ ఔట్‌కమ్స్. ఏంటిది? ఒక్క ఔట్‌కమ్ అని అవ్వచ్చు, లేదా మల్టిపుల్ ఔట్‌కమ్స్ అని అవ్వచ్చు. చూడండి. వెన్ వి రోల్ ఏ డైస్ గెట్టింగ్ ఏ నంబర్ లెస్ దెన్ 5 ఈజ్ ఎన్ ఈవెంట్. ఏంటి? లెస్ దెన్ 5 అనేది ఈవెంట్. బట్ దిస్ ఈవెంట్ ఇంక్లూడ్స్ ద ఔట్‌కమ్ 1, 2, 3, 4. ఏంటది? మనకి లెస్ దెన్ 5 అనడానికి డైస్‌లో ఏముంటాయి మనకి 1-6 నంబర్స్ ఉంటాయి. లెస్ దెన్ 5 అంటే ఏంటి? 1, 2, 3, 4. సో, ఇక్కడ మనకు 4 వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా మల్టిపుల్ ఔట్‌కమ్స్ అవ్వచ్చు. లేదంటే ఓన్లీ 5 అన్నాడనుకో అప్పుడు ఒకటే వచ్చే ఛాన్స్ ఉంటది. ఓన్లీ ఒక్క ఔట్‌కమ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, అది కూడాను ఈవెంట్ అవుతది. అలాగే లెస్ దెన్ 5 అన్నాడు. ఇక్కడ 4 ఔట్‌కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఒక్క ఔట్‌కమ్ వచ్చినా అది ఈవెంట్ అవుతది. మోర్ దెన్ 1 మల్టిపుల్ ఔట్‌కమ్స్ వచ్చినా సరే అది ఈవెంట్ అవుతదనమాట. సో, ఈవెంట్ అదనమాట. సెట్ ఆఫ్ ఔట్‌కమ్స్ దాన్ని ఈవెంట్ అని అంటాం. నెక్స్ట్ చూడండి. ట్రయల్ అంటే చూడండి. ట్రయల్ ఈజ్ ఏ వెన్ ద ఎక్స్‌పెరిమెంట్ ఈజ్ పెర్ఫార్మ్డ్ అంటే ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ ఒకసారి చేసినప్పుడు దాన్ని ఒక ట్రయల్ అంటాం అనమాట. ఇఫ్ యూ ఫ్లిప్ ఏ కాయిన్ వన్స్ దెన్ ద ట్రయల్ ఈజ్ 1. అక్కడ ఒక కాయిన్ ఫ్లిప్ చేస్తే మనం అక్కడ ట్రయల్ అనేది ఒకటవుతది. అలాగే ఇఫ్ యూ ఫ్లిప్ ఇట్ 10 టైమ్స్ అంటే 10 టైమ్స్‌ని ఒకే కాయిన్ 10 టైమ్స్‌ని ఫ్లిప్ చేస్తే అప్పుడు మనకి ట్రయల్స్ ఎన్నవుతాయి? 10 ట్రయల్స్ అవుతాయనమాట. అంటే ఒకే కాయిన్ అక్కడ ఉన్నది ఒకటే కాయిన్. బట్ ట్రయల్స్ అనమాట. అంటే ఎన్ని సార్లు ఫ్లిప్ చేసామన్నది. ఎన్ని సార్లు ఫ్లిప్ చేస్తే అన్ని ట్రయల్స్ అయినట్టనమాట. దాని మీనింగ్ అది. ట్రయల్ అంటే అదనమాట. నెక్స్ట్ వన్ చూస్తే టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. టైప్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఏంటి మనకి? ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఒకటి, థియరిటికల్ ప్రాబబిలిటీ ఒకటి. ముందుగా ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటో చూడండి. దీస్ క్యాన్ బి అప్లైడ్ టు అన్ ఈవెంట్ అసోసియేటెడ్ విత్ అన్ ఎక్స్‌పెరిమెంట్ దట్ ఈస్ రిపీటెడ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యాక్చువల్ డేటా. ఏంటి ఈ ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఇదేంటంటే ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత మనం ప్రాబబిలిటీ కాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఏదైనా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత కాలిక్యులేట్ చేస్తే అది ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ అవుతది. అదే థియరిటికల్ ప్రాబబిలిటీ అంటే ఏమవుతది? థియరిటికల్ ప్రాబబిలిటీ అస్యూమ్స్ దట్ ద ఔట్‌కమ్స్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఏంటంటే దీన్ని మనం ఊహించుకొని నంబర్స్‌తో చేస్తాం ఈ థియరిటికల్ ప్రాబబిలిటీ అనేది. బట్ ఇది ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ అనేది మనం ఎక్స్‌పెరిమెంట్ చేసి అప్పుడు మనం ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ చేస్తాం. చూడండి. దీన్ని ఎలా అంటామంటే ఆహ్, లెట్స్ సపోజ్ ఒక దీని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి, దీని ఫార్ములా చూసినట్టయితే మనకి నంబర్ ఆఫ్ ట్రయల్స్ వెన్ ద ఈవెంట్ అక్కర్డ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఎన్ని ట్రయల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రయల్స్ చేసాం మనం, అందులో మనకు కావాల్సింది ఎన్ని ట్రయల్స్‌లో వచ్చిందన్నదే దీని ఫార్ములా. చూడండి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇఫ్ ఎ గార్డెనర్ ప్లాంట్స్ ఏ 100 సీడ్స్ అంటే ఒక 100 సీడ్స్ ఏసాడు. అండ్ 85 ఆఫ్ దెమ్ గ్రో ఇంటూ ప్లాంట్స్ అంటే అందులో 85 బతికాయంట. ది ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఆఫ్ సీడింగ్ గ్రో ఈస్ 85/100 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0.85. సో, దీనేంటి మనకి అక్కడ మనకి ఎన్ని బతుకుతాయి అన్నది మనకి ఎక్స్‌పెరిమెంట్ చేస్తే గాని మనకు తెలీదు. సో, ఇక్కడ మనకి ఎక్స్‌పెరిమెంట్ చేసాడనుక సో, 85 బతికి మనకు తెలిసింది. సో, ఇలా ఎక్స్‌పెరిమెంట్ చేసి తెలుసుకుంటే దాన్ని ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటారు.
ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి ఒకవేళ మీరు ఒక కాయిన్ తీసుకొని 10 టైమ్స్‌ని 10 టైమ్స్ ఫ్లిప్ చేశారనుకో. అందులో 7 టైమ్స్ హెడ్ పడి 7 టైమ్స్ హెడ్ పడి 3 టైమ్స్ టెయిల్ పడ్డదనుకో. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత అవుతది? 7/10 అవుతది. అంతే కదా! 7/10 అవుతది. నెక్స్ట్ థియరిటికల్ ప్రాబబిలిటీ చూడండి. థియరిటికల్ ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్. ఇన్ ఏ బ్యాగ్ కంటైనింగ్ 3 రెడ్ బాల్స్ అండ్ 7 బ్లూ బాల్స్, ది థియరిటికల్ ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ రెడ్ బాల్ ఈస్ ఏంటి? నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఎన్ని? రెడ్ బాల్ అన్నాడనుక సో నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్ 3, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ 10. సో 0.6. ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు. డైరెక్ట్‌గా మనకు ఉన్న వాల్యూస్‌తోనే డైరెక్ట్‌గా మనం ప్రాబబిలిటీ కనుక్కున్నాం. సో ఇలా మ్యాథ్స్ యూజ్ చేసి నంబర్స్ యూజ్ చేసి డైరెక్ట్‌గా కనుక్కునే ప్రాబబిలిటీనే మనం థియరిటికల్ ప్రాబబిలిటీ అంటాం. మనం ఇప్పుడు చేసేయన్నీ మాక్సిమం థియరిటికల్ ప్రాబబిలిటీలోకే వస్తాయి. ఎందుకంటే మనం ఎక్స్‌పెరిమెంట్ చేయం కదా! ఇక్కడ డైరెక్ట్‌గా మనం సమ్స్ చేస్తాం. సో అవి అన్నీ థియరిటికల్ ఎక్స్‌పెరిమెంట్‌లోకే వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ క్లాసిఫైయింగ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే చూడండి. ఈవెంట్స్‌ని డిఫరెంట్ ఈవెంట్స్ కింద డివైడ్ చేశారు. సో ఆ ఈవెంట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ వన్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి? ది సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్‌పెరిమెంట్ ఈస్ 1. ఏంటంటే మనకి ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటంటే మనకి సమ్ అనేది ఇప్పుడు ఒక ఈవెంట్ జరిగినప్పుడు అందులో ఉన్న అన్ని ఔట్‌కమ్స్ యొక్క ప్రాబబిలిటీ 1 అయిందనుకో. అన్ని ఔట్‌కమ్స్ యొక్క ప్రాబబిలిటీ 1 అవ్వాలి. లెట్స్ సపోజ్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకో. ఇన్ ఏ సింగిల్ కాయిన్ టాస్ గెట్టింగ్ ఏ హెడ్ ఈజ్ ఎలిమెంటరీ ఈవెంట్ పి ఆఫ్ పి ఈక్వల్ టు 0.5. సో హెడ్ ఎంత? సో హెడ్ ఎంత మనకి 0.5 అవుతది. అలాగే టెయిల్ రావడానికి కూడా 0.5 అవుతది. సో ఇక్కడ ఈ 2 కలిపి ఎలిమెంటరీ ఈవెంట్ అవుతది. ఎందుకు ఎలిమెంటరీ ఈవెంట్ అవుతది? ఇక్కడ మనకి హెడ్ రావడానికి 0.5, టెయిల్ రావడానికి 0.5. టోటల్ ఎంత మనకి 0.5 ప్లస్ 0.5 ఈక్వల్ టు 1. సో ఈ ఈవెంట్ ఎంత అవ్వాలా? ఎలిమెంటరీ ఈవెంట్‌కి ఇప్పుడు అందులో ఉన్న ఔట్‌కమ్స్ అన్నిట్లికి ప్రాబబిలిటీ కనుక్కుంటే 1 రావాలా. అలాగే డైస్‌లో కూడా మీకు 1/6, 1/6, 1/6 అప్ టు 6 టైమ్స్ చేస్తే మనకి ఈక్వల్ టు 1 వస్తది. ప్రాబబిలిటీ అన్నిట్లికి అన్ని ఔట్‌కమ్స్‌కి ప్రాబబిలిటీ కనుక్కొని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తది? 1 వస్తది. సో అలాంటి ఈవెంట్స్‌ని మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అని అంటాం అన్నమాట. దీన్ని నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఎనీ ఈవెంట్ దట్ హాస్ నో ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్. అంటే ఒక్కసారి కూడా జరగలేదన్నమాట. చూడండి ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు గెట్టింగ్ ఏ నంబర్ 8 వెన్ రోలింగ్ ఏ స్టాండర్డ్ 6 సైడెడ్ డైస్. 6 సైడెడ్ డైస్‌ని ఒకసారి రోల్ చేస్తే మనకి 8 ఎలా వస్తది అందులో? ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం కదా! ఈ ఎగ్జాంపుల్ గురించి. సో 8 రావడానికి ఛాన్స్ ఉండదు. అక్కడ మనకి ఏమవుతది అప్పుడు పి ఆఫ్ ఈక్వల్ టు 0 అవుతది. సో ఇలా జరగలేనివి ఏమైనా ఉంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్స్. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అన్ ఈవెంట్ దట్ హాస్ 100% ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ అంటే కన్ఫర్మ్‌గా ష్యూర్‌గా జరిగేదన్నమాట. పి ఆఫ్ ఈక్వల్ టు 1. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే గెట్టింగ్ ఏ నంబర్ లెస్ దెన్ 7 వెన్ రోలింగ్ ఏ స్టాండర్డ్ 6 సైడెడ్ డైస్. అంటే లెస్ దెన్ 7 రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు డైస్ ఎగరేసినప్పుడు. ఖచ్చితంగా అందులో ఉన్న నంబర్స్ అన్నీ లెస్ దెన్ 7. సో ఏది పడినా సరే మనకి ప్రాబబిలిటీ 1 వస్తది. ఎందుకంటే ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా ఒకటి పడతది. పడకుండా అయితే ఉండదు కదా! సో అప్పుడు మనకి ప్రాబబిలిటీ ష్యూర్‌గా అవుతదనమాట. ష్యూర్‌గా 7 లెస్ దెన్ అవుతది. సో అప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత అవుతది? ష్యూర్‌గా 1 అవుతది. సో దీన్ని ష్యూర్ ఈవెంట్ అంటాను. నార్మల్ ఈవెంట్ అంటే ఎన్ ఈవెంట్ దట్ కెన్ హావ్ ఎనీ ప్రాబబిలిటీ బిట్వీన్ 0 అండ్ 1 ఇంక్లూజివ్. అంటే 0కి 1కి మధ్యలో ఏ ప్రాబబిలిటీ వచ్చినా సరే దాన్ని ష్యూర్ ఈవెంట్స్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ నార్మల్ ఈవెంట్స్. సో మన ఈవెంట్ ఏదైనా సరే ఒక 0 నుంచి 1 మధ్యలో ప్రాబబిలిటీ ఉంటే దాన్ని నార్మల్ ఈవెంట్స్ అంటాం. ష్యూర్ ఈవెంట్స్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఎ నార్మల్ ఈవెంట్స్. ఏంటి? ష్యూర్ ఈవెంట్స్, ఇంపాసిబుల్ ఈవెంట్స్ కొన్ని నార్మల్ ఈవెంట్స్‌లోకి వస్తాయి. నార్మల్ ఈవెంట్స్ అంటే మనం చేసే అన్ని మాక్సిమం నార్మల్ ఈవెంట్స్‌లోకే వస్తాయన్నమాట. ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 1 ఆన్ ఎ డై ఈస్ 1/6. ఏంటి? 1 రావడానికి డైలో ఎంత? 1/6 ప్రాబబిలిటీ అవుతది. 2 రావడానికి 1/6 అవుతది. సో అలా ఏదైనా సరే ఏదైనా ఒక నార్మల్ ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు దాన్నొచ్చి 0 నుంచి 1 మధ్యలో ప్రాబబిలిటీ ఏదున్నా సరే అది నార్మల్ ఈవెంట్ అవుతది. నెక్స్ట్ వన్ చూడండి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. 2 అవుట్‌కమ్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఆర్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్‌కమ్స్. అంటే ఓన్లీ 2 పాసిబుల్ అవుట్‌కమ్స్ ఐదర్ యెస్ ఆర్ నో ఉండాలన్నమాట. ది సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అక్కరింగ్ అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అక్కరింగ్ ఈస్ ఆల్వేస్ 1 అన్నమాట. ఏంటంటే ఏదైనా ఏదైనా ప్రాబబిలిటీ ఈవెంట్ అక్కరింగ్ అవ్వడానికి, నాట్ అక్కరింగ్ అవ్వడానికి 2 సమ్ చేస్తే మనకి ఏం రావాలా? 1 రావాలంట. అంటే అక్కరింగ్ అంటే ఏంటి మనకి పి ఆఫ్ ఈ. ఏదైనా ఈవెంట్ అక్కర్ అవ్వడానికి అది పి ఆఫ్ ఈ. ఈవెంట్ నాట్ అక్కరింగ్ అంటే పి ఆఫ్ ఈ డాష్. ఆల్రెడీ చెప్పాను కదా! ఇది పి ఆఫ్ ఈ డాష్ అంటే ఈవెంట్ నాట్ అక్కర్ అనమాట. సో పి ఆఫ్ ఈ అంటే
ఈవెంట్ అక్కరెంట్ అంటే ఈవెంట్ జరుగుతుంటే ఈవెంట్ జరగడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటే అది పి ఆఫ్ ఈ అవుతది. ఈవెంట్ జరగకపోవడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటే దాన్ని పి ఆఫ్ ఈ డాష్ కింద మెన్షన్ చేస్తాం. వేర్ ఈ అండ్ ఈ డాష్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఈ డాష్ అనేది ఏమవుతాయి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయన్నమాట. సో if the probability of example చూడండి, if the probability of getting a number less than 5 on a die is 4/6. less than 5 అంటే ఏంటి 1, 2, 3, 4. సో 4/6. నెక్స్ట్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దెన్ 5. నెంబర్ 5 కన్నా తక్కువ రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత 2/6. ఎందుకంటే ఎయిదర్ 5 కానీ 6 కానీ ఈ రెండే ఉన్నాయి. సో ఇక్కడ మనకి 4/6ని 2/6ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 6/6 వస్తుంది. సో 6/6 అంటే క్యాన్సిల్ చేసుకుంటే మనకి 1 వస్తుంది. సో ఇలా మనకి ఈవెంట్ జరగడానికి జరగకపోవడానికి అంటే నెంబర్ లెస్ దెన్ 5 రావడానికి నెంబర్ నాట్ గెట్టింగ్ ఇట్ లెస్ దెన్ 5 రావడానికి. సో ఈ రెండిట్లకి ప్రాబిలిటీ కనుక్కుంటే మనకి ఎంత 1 వస్తుంది. అలాగే మనం కాయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత 1/2. హెడ్ రాకపోవడానికి కూడా ప్రాబిలిటీ 1/2 అవుతుంది. ఎందుకంటే హెడ్ రాకపోవడం అంటే ఇంకేమున్నాయి టేల్ ఉంది. టేల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఒకటే కదా ఉంటది. సో 1/2. సో హెడ్ రావడానికి ప్రాబిలిటీ 1/2, హెడ్ రాకపోవడానికి కూడా ప్రాబిలిటీ 1/2. సో 2 యాడ్ చేస్తే 1/2 + 1/2 = 1. సో అది కూడాని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయన్నమాట. సో ఇవన్నమాట. ఏదైనా ఈవెంట్ అక్కర్ అవ్వడానికి, నాట్ అక్కర్ అవ్వడానికి ఆ జరిగిన ప్రాబిలిటీని సమ్ చేస్తే దాన్ని 1 వస్తే దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వన్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే 2 ఆర్ మోర్ ఈవెంట్స్ విచ్ హ్యావ్ అన్ ఈక్వల్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ అక్కరెన్స్. ఏంటంటే 2 ఆర్ మోర్ ఈవెంట్స్ విచ్ హ్యావ్ ఈక్వల్ ప్రాబిలిటీ ఉండాలన్నమాట. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఆల్ అవుట్‌కమ్స్ హ్యావ్ ద సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అనమాట. ఏంటి అన్ని అవుట్‌కమ్స్ సేమ్ ఛాన్స్ ఉండాల. సేమ్ ఛాన్స్ అంటే లెట్స్ సపోజ్ టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్. ఒక కాయిన్ ఎగరేసాం. ది ఛాన్స్ ఆఫ్ హెడ్ ఈజ్ సేమ్ యాస్ ద ఛాన్స్ ఆఫ్ టెయిల్. అంటే హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టెయిల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ కింద. అలాగే ఒక డైస్‌ని రోల్ చేసామనుకో అందులో ఏంటి ఈచ్ నంబర్ రావడానికి సేమ్ ప్రాబిలిటీ ఉంటుంది. 1 రావడానికి సేమ్ ప్రాబిలిటీ, 2 రావడానికి సేమ్ ప్రాబిలిటీ, 6 రావడానికి సేమ్ ప్రాబిలిటీ. అలా అన్ని అవుట్‌కమ్స్ రావడానికి సేమ్ ప్రాబిలిటీ ఉందంటే దాన్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అనమాట. అలాగే నాన్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అంటే అన్ అవుట్‌కమ్ దట్ హ్యాస్ అన్‌సర్టెనిటీ అండ్ డిపెండ్స్ ఆన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఏంటిది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అది జరుగుతుందో లేదో చెప్పలేకపోతే మనం అది నాన్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్ అని అవుతదనమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే స్టార్టింగ్ ఏ కార్. ది కార్ విల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ స్టార్ట్స్ అన్లెస్ ఇట్ నీడ్స్ మెయింటెనెన్స్. అంటే మెయింటెనెన్స్ కావాల్సినప్పుడు తప్ప మిగతా ఎప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతూనే ఉంటదంట. దేర్‌ఫోర్ ది కార్ స్టార్ట్స్ అండ్ ద కార్ డస్ నాట్ స్టార్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అనమాట. అంటే కార్ స్టార్ట్ అవుతుందో లేదో మనం చెప్పలేం. సో అలా చెప్పలేని సిట్యుయేషన్స్ ఉంటే దాన్ని నాన్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అని అంటాం అనమాట. మనం దీన్ని కాయిన్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకోవాలంటే లెట్స్ సపోజ్ ఒక కాయిన్‌ని 10 టైమ్స్ రోల్ చేసామనుకో 10 టైమ్స్ ఫ్లిప్ చేసామనుకో 10 టైమ్స్ ఫ్లిప్ చేసినప్పుడు ఒక కాయిన్‌ని 10 టైమ్స్ ఫ్లిప్ చేసినప్పుడు 8 టైమ్స్ హెడ్ పడి 2 టైమ్స్ టెయిల్ పడ్డదనుకో అప్పుడు మనకేంటి 2 ఈక్వల్‌గా రాలేదు కదా! సో అలా ఈక్వల్‌గా అవుట్‌కమ్స్ లేకపోతే దాన్ని నాన్ ఈక్వల్లీ అవుట్‌కమ్స్ అని అంటామనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ అంటే మీకు ఒక బ్యాగ్‌లో 5 రెడ్ బాల్స్, ఒక బ్లూ బాల్ ఉందనుకో. మనకు రాండమ్‌గా ఒక బాల్ పిక్ చేసుకుంటే మనకేమవుతది? రెడ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. బ్లూ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటది. సో, ఇలా మనకి ప్రాబబిలిటీ అనేది డిఫరెంట్‌గా ఉంటదనమాట. రెడ్ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటది. బ్లూ రావడానికి తక్కువ ప్రాబబిలిటీ ఉంటది. సో, ఇలా రెడ్‌కి, బ్లూకి ఈక్వల్‌గా ప్రాబబిలిటీ ఉందనుకో దాన్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అంటాం. అలాగే రెడ్‌కి, బ్లూకి ఇక్కడ రెడ్ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందనుకో అది నాన్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్‌తో మీకు సింపుల్‌గా అర్థమైపోద్ది. నాన్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అంటే. చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. కార్డ్స్ అండ్ సింబల్స్. కార్డ్స్ చూసినట్టయితే ఎ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ 52 కార్డ్స్. ఏంటి ఒక డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఎన్నుంటాయి? 52 కార్డ్స్ ఉంటాయన్నమాట. సెపరేటెడ్ ఇంటూ 4 సెట్స్ అండ్ 2 కలర్స్. ఏంటి 4 సెట్స్ కింద సెపరేట్ చేశారు. 2 కలర్స్ కింద. మీరు ఇమేజ్ చూసినట్టయితే చూడండి. ఇక్కడ మొత్తం 4 సెట్స్ అనమాట. 1, 2, 3, 4. సో, దీనికి ఒక్కొక్క సెట్‌కి నేమ్ ఏంటి? ఒక సెట్ పేరు. అందులో రెడ్ 26 ఉంటాయి. బ్లాకు 26 ఉంటాయి. సో, రెడ్ అనేవి ఈ పైనవన్నీ ఇవన్నీ 26 అలాగే ఈ కిందవి ఇవన్నీ బ్లాకు 26 అనమాట. అందులో ఈచ్ సెట్ ఎన్ని 13 ఉంటాయి. ఈచ్ సెట్ 13 ఉంటాయన్నమాట. అందులో రెడ్ కలర్‌లో 26 టోటల్ ఉంటాయి. అందులో రెడ్ కలర్‌లో అగైన్ హార్ట్స్ 13, డైమండ్స్ 13. ఇక్కడ చూసినట్టయితే ఇవి హార్ట్స్ ఇవి 13 ఉంటాయి. ఈ డైమండ్స్ 13 ఉంటాయి. సో, 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో 13 కార్డ్స్ ఉన్నాయి రెడ్ కలర్‌లో. సో ఈచ్ సెట్‌కి 13 ఉంటాయన్నమాట. అలాగే హార్ట్స్ 13 ఉంటాయి. అలాగే డైమండ్స్ 13 ఉంటాయన్నమాట. సో అలా ఒక్కొక్క సెట్ 13 ఉంటాయి. అలా స్పేడ్స్ 13 ఉంటాయి. క్లబ్స్ 13 ఉంటాయి. సో ఇక్కడ అవే మీకు కింద ఇచ్చాడనమాట. ఇవి హార్ట్ సింబల్స్, డైమండ్ సింబల్స్, క్లబ్ సింబల్స్, స్పేడ్ సింబల్స్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్‌కి 13 ఉంటాయి. ఒక్కొక్క సెట్‌లో అగైన్ ఈ సెట్ లోపల ఏముంటాయి? ఒక్కొక్క సెట్‌లో లోపల 13 ఉంటాయి అనుకున్నాం కదా! సో ఆ 13 కార్డ్స్ ఏంటేంటిని? ఒకటి యాస్ అంటే ఏ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఏ, ఇది ఏ అనమాట. ఆ సెట్‌లో ఏమేమి ఉంటాయి? ఒకటి యాస్ ఉంటది. నెక్స్ట్ 2, 3 అప్ టు 10 నంబర్స్ ఉంటాయి. అలాగే జాక్ ఉంటది, క్వీన్ ఉంటది, కింగ్ ఉంటది. సో ఇవి ఒక్కొక్క సెట్‌లో ఇవి ఉంటాయి. సో హార్ట్స్‌లో ఇవన్నీ ఉంటాయి, డైమండ్స్‌లో ఇవన్నీ ఉంటాయి, క్లబ్స్‌లో ఇవన్నీ ఉంటాయి, స్పేడ్స్‌లో ఇవన్నీ ఉంటాయి. సో సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి డయాగ్రామ్ చూసి. సో ఇవి యాసెస్, ఇవి నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి? జాకు, కింగు, క్యూను ఉన్నాయి కదా! సో వాటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో ఎవ్రీ సెట్‌లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో జాకు, కింగు, క్యూను ఎవ్రీ సెట్‌లో హార్ట్స్‌లో 3 ఉంటాయి, డైమండ్స్‌లో 3 ఉంటాయి, స్పేడ్స్‌లో 3 ఉంటాయి, క్లబ్స్‌లో 3 ఉంటాయి. సో టోటల్ ఫేస్ కార్డ్స్ అన్నాడంటే 12 ఉంటాయి. ఎందుకంటే ఇవి 3, 4 సో 3 4స్ 12 అనమాట. సో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి టోటల్. సో కింద మీరు చూసినట్టయితే జాగు, కింగు, క్యూను ఆర్ కాల్డ్ ఫేస్ కార్డ్స్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. టోటల్ ఎన్ని ఉంటాయి? మనకి 12 ఉంటాయి. చూసారు కదా! టోటల్ 12 ఫేస్ కార్డ్స్ అనమాట. సో వెన్ డ్రాయింగ్ వన్ కార్డ్ దేర్ ఆర్ 52 పాసిబుల్ అవుట్‌కమ్స్. ఎన్ని టోటల్ 52 పాసిబుల్ అవుట్‌కమ్స్ కదా! సో మొత్తం ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి చేస్తున్నామంటే అది టోటల్ 52 పాసిబుల్ అవుట్‌కమ్స్ ఉన్నట్టనమాట. సో నెక్స్ట్ మల్టీ ట్రయల్ అవుట్‌కమ్స్. మల్టీ ట్రయల్ అవుట్‌కమ్స్ అంటే ఒక కాయిన్ లేదా 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు అట్లా ఎలా అవుతదని. సో ఒక కాయిన్ అంటే టోటల్ 2 సైడ్స్ ఉంటాయి. అదే 2 కాయిన్స్ అంటే 2 స్క్వేర్ 4, 3 కాయిన్స్ అంటే 2 క్యూబ్ 8. అలాగే n కాయిన్స్ అంటే 2 పవర్ n. అలాగే డైస్‌కొచ్చేటప్పటికి ఒక డైస్ అంటే 6 సైడ్స్ అని చెప్పేస్తాం. అలాగే 2 డైస్‌కొచ్చితే 6 స్క్వేర్, 3 డైస్‌కంటే 6 క్యూబ్, n డైస్ అంటే 6 పవర్ n. సో అలా అనమాట. మల్టీ ట్రయల్స్ అవుట్‌కమ్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఈవెంట్ ఏ జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పడానికి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్‌కమ్స్. ఇది ఫార్ములా. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ నాట్ హ్యాపెనింగ్ అంటే ఈవెంట్ ఏ అనేది జరగకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత? పి ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్‌ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్‌కమ్స్. సో ఇది ఈవెంట్ జరగడానికి ఫార్ములా. ఇది ఈవెంట్ జరగకపోవడానికి ఫార్ములా అనమాట. సో ఇవి ప్రాబబిలిటీలో మీరు నేర్చుకోవాల్సిన అన్ని డెఫినేషన్స్ అలాగే ఫార్ములాస్ అనమాట. సో ఇవన్నీ మీరు ష్యూర్‌గా గుర్తుపెట్టుకోండి. ఈవెంట్స్ అంటే ఏంటి? ఇంపాసిబుల్ ఈవెంట్ ఏంటి? ష్యూర్ ఈవెంట్ ఏంటి? సో మాక్సిమం ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఒకవేళ ఇన్ కేస్ నేను ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మాక్సిమం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్‌లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.